రాజమండ్రిలో జరిగిన పాస్టర్ ప్రవీణ్ మరణం వెనుక రాజకీయ కుట్ర ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. బ్రాడపేటలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇటువంటి హత్యలు జరగడం చాలా బాధాకరమని అన్నారు. ప్రవీణ్ హత్య గురించి ప్రజలు రోడ్లు ఎక్కి ఉంటే రాజమండ్రి రావణ కాష్టంలా మారేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరిట మాదిగలను విడదీసే కుట్ర జరుగుతుందని ఆయన ధ్వజమెత్తారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. నిన్న రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ హత్య, ఇది రాజకీయ హత్య, మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు. దీన్ని నేను ఖండిస్తున్నాను. నిన్న రాజమండ్రిలో అంటే ఎగిరిపోయే పరిస్థితి. నిన్న రాజమండ్రి మనకు తెలియకపోవచ్చు, ఇక్కడ నేను గమనిస్తూ వచ్చాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా చిన్న ఇంత మాత్రం రెచ్చగొట్టుంటే కూడా రాజమండ్రి లాగా ఉండేది కాదు. ఈరోజు రాష్ట్రం కూడా రావణ కాష్టం అయిపోయింది.